హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2024 మారుతి సెలేరియోలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయినటువంటి VXI వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఈ కార్ వచ్చేసరికి 7 మోనోటోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్లూ, రెడ్, వైట్, గ్రే, సిల్వర్, బ్లాక్ ఇట్లా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాం. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి అనమాట. సేమ్ టర్న్ ఇండికేటర్ కూడా హాలోజన్లోనే ఉంటుంది. గ్రిల్ అనేది ఇలా ఉంటుంది, క్రోమ్ ఇన్సర్ట్స్తో ఉంటుంది. అలాగే మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్తో వస్తుంది. సుజుకి బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు సెంటర్లో. లోవర్ బంపర్ విషయానికి వస్తే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఏం రావట్లేదు, బట్ మీరు కావాలనుకున్నట్లయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోవర్ స్పేస్కి వచ్చేసరికి ఇక్కడ లిప్ లాగా వచ్చిందనమాట. స్కిడ్ ప్లేట్ అనుకోండి, లిప్ అనుకోండి, ఇది కూడా బాడీ కలర్లో ఉంటుందన్నమాట. రేడియేటర్ గ్రిల్ అయితే మనకు మ్యాట్ బ్లాక్లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. నార్మల్ పవర్ యాంటీనా అనేది చెక్ చేయొచ్చు. టాప్లో 14 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో వస్తుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది అనమాట. టర్న్ ఇండికేటర్ అనేది ఇక్కడ ఫెండర్లో ఇవ్వడం జరిగింది. బాడీ కలర్లో ORVMs అనేవి ఉంటాయన్నమాట. ఏ పిల్లర్ అయినా కానీ, బి పిల్లర్ అయినా కానీ, సి పిల్లర్ అయినా కానీ ఎవ్రీథింగ్ బాడీ కలర్లోనే ఉంటాయి. ఈవెన్ డోర్ ఓపెనర్స్ కూడా బాడీ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట. కీ అనేది ఇలా ఉంటుంది, నార్మల్ కీ అనమాట. సెంట్రల్ లాకింగ్తో వస్తుంది, బట్ మాన్యువల్ సెంట్రల్ లాకింగ్, రిమోట్ ఏం రావట్లేదు. ఇందులో ప్లేస్ చేసి లాక్ అండ్ లాక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుందన్నమాట. ఇంకా ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది. ఇందులో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. హాలోజన్లో టైల్ ల్యాంప్స్ ఉంటాయి. బ్రేక్ ల్యాంప్స్ అయినా కానీ, టర్న్ ఇండికేటర్ అయినా కానీ, రివర్స్ ల్యాంప్ అయినా కానీ ఎవ్రీథింగ్ హాలోజన్ బల్బు షేప్లో ఇవ్వడం జరిగింది. సెలేరియో బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ డోర్ ఓపెనర్ ఉంది, దీన్ని క్లిక్ చేసి మనం బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. బూట్ స్పేస్ అనేది ఇంత ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. స్పేర్ వీల్ అనేది సేమ్ 14 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరిగింది. లోవర్ బంపర్లో చూస్తే 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రిఫ్లెక్టర్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ స్కిడ్ ప్లేట్ లాగా ఇది కూడా బాడీ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్గా రియర్ లుక్ అనేది ఇలా ఉంటుంది గైస్. ఇంటీరియర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఆల్ బ్లాక్లో ఉంటాయి అనమాట. రూఫ్ ఒకటే ఇట్లా బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. డోర్ ప్యాడ్ అనేది చెక్ చేయొచ్చు, ఇట్లా ఆల్ బ్లాక్లో ఉంటుంది. బాటిల్ హోల్డర్, అదేవిధంగా స్పీకర్ ప్లేసింగ్ అనేది చెక్ చేయొచ్చు. డోర్ ఓపెనర్ అనేది ఇట్లా సిల్వర్ కలర్లో ఇవ్వడం జరిగింది. ORVM కంట్రోలర్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా చెక్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంటుంది. బానెట్ ఓపెనర్ ఉంటుంది. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది చెక్ చేయొచ్చు. సీట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. అన్ని ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్తో వస్తాయి. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉంటుంది. రౌండెడ్ స్టీరింగ్ వీల్, ఇది ఫిక్స్డ్ స్టీరింగ్ వీల్ అనమాట. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఉండదు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. స్పీడోమీటర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. టాకోమీటర్ అనేది కనబడదు. చిన్న మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో సెంటర్ కన్సోల్లో టచ్ స్క్రీన్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏం రావట్లేదు, VXI వేరియంట్ కాబట్టి. సెంటర్లో చూడండి, ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి. అదేవిధంగా లాక్ అండ్ లాక్ బటన్ అనేది చెక్ చేయొచ్చు. మాన్యువల్ AC కంట్రోల్స్ ఉన్నాయి. 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంటుంది. సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయన్నమాట. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. డే అండ్ నైట్ IRVM ఉంటుంది. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి చెక్ చేయొచ్చు. గ్లవ్ బాక్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో గైస్, మీరు ఫ్రంట్ కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. రియర్ డోర్ ప్యాడ్ అనేది చెక్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా స్పీకర్ ప్లేసింగ్ ఉంటుంది, బట్ స్పీకర్స్ ఏం రావు. రియర్ సీట్ అనేది ఇట్లా 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేదనుకున్నట్లయితే నార్మల్గా చేసి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అన్ని ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్తో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో డ్రైవర్ సీట్ కంప్లీట్ వెనక్కి అన్నాను. సో ఇదనమాట. నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ. ఇక్కడ చూడండి, డ్రైవర్ సీట్ కంప్లీట్లీ ముందుకు జరిపాను. సో ఇది మ్యాక్సిమము. ఫ్రంట్ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్కి బ్యాక్ సైడ్లో పాకెట్ ఉంటుంది. సెంటర్లో ఒక చిన్న హంప్ ఉంటుంది, ఒక 3 ఇంచెస్ హంప్ ఉంటుంది. రియర్ ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్కి పవర్ విండోస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ డ్రైవర్ యూస్ చేసుకోవచ్చు. రియర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రియర్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. సో గైస్, ఇదన్నమాట 2024 మారుతి సెలేరియో VXI వేరియంట్. సో ఇక ఇందులో వచ్చే ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే 1 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో వస్తుంది. ఈ ఇంజిన్ అనేది 66 PS ఆఫ్ పవర్, 89 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. వీళ్ళైతే 26 కిలోమీటర్స్ అయితే మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు. సేమ్ ఇదే VXI CNGలో కూడా అవైలబుల్గా ఉంటుంది.
ఇఫ్ ఇన్ కేస్ మనం సిఎన్జీ మోడ్ కనుక ఆన్ చేస్తే 56 PS ఆఫ్ పవర్, 82 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. సేమ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. సిఎన్జీ మోడ్ కనుక ఆన్ చేసుకుంటే 36 km/kg వరకు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, హై స్పీడ్ అలర్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ లాంటి మంచి మంచి బేసిక్ మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2024 మారుతి సెలేరియో VXI వేరియంట్ కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.